హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ మన టాపిక్ ఇంట్రో వీడియో ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. ఐఫోన్ మొబైల్స్కి కూడా ఈ యాప్ ద్వారా మనం ఇంట్రోని ఫ్రీగా క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చాలా లోగోస్ కనిపిస్తాయి. వీటిలో ఫ్రీగా ఏది యూజ్ చేయాలో చెప్తాను చూడండి. ఇక్కడ ప్రో ఉంది కదా, ఆ ప్రో అనేవి తప్పితే మిగతావన్నీ ప్రో లేకుండా ఉండేటివన్నీ మనకి ఫ్రీగా వస్తున్నాయి. ఫ్రీగా యూజ్ చేసుకోవాలనుకుంటే ప్రో అనేది లేనిది ఒక లోగోని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నాకు నచ్చిన ఒక లోగోని సెలెక్ట్ చేశాక అది డౌన్లోడ్ అవుతుంది. క్లిక్ చేస్తే ఈ లోగోకి మన టైటిల్ ఇవ్వాలనుకుంటే కింద బాక్సెస్లో టెక్స్ట్ అనే ఆప్షన్ని చూస్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ పైన టెక్స్ట్లో ఇక్కడ ఉండేదంతా క్యాన్సిల్ చేసేసి మీరు ఏ నేమ్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఆ నేమ్ని మీరు ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ విఆర్ఆర్ అని ఇస్తున్నాను. సో చూసారు కదా, నేను బాక్స్లో టైప్ చేసింది లోగో పైన యాడ్ అయిపోయింది. నెక్స్ట్ ఆప్షన్ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. సైడ్న ప్లస్ సింబల్ ఉంది కదా రైట్ సైడ్లో, అది క్లిక్ చేయాలి. గ్యాలరీ ఆర్ కెమెరా అని అడుగుతుంది. నేనైతే గ్యాలరీ నుంచి చూస్ చేసుకున్నాను. చూడండి, ఇక్కడ నేను ఒక రిమోట్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను నా గ్యాలరీలో నుంచి. అది కూడా ఇక్కడ యాడ్ అయిపోయింది. దీన్ని మనం కాస్త అడ్జస్ట్ చేసుకోవాలి ఏ ప్లేస్లో కావాలో. సో టెక్స్ట్ అండ్ ఇమేజ్ కూడా యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ స్టిక్కర్ ఆప్షన్ చూద్దాము. ఈ స్టిక్కర్ మీద క్లిక్ చేస్తే చాలా వెరైటీ ఇమోజీస్ వస్తాయి. అందులో మనకు కావాల్సింది సెలెక్ట్ చేసుకోవచ్చు. నేమ్, ఇమేజ్, స్టిక్కర్ 3 ఆప్షన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ మ్యూజిక్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఆల్రెడీ లోగోకి ఒక మ్యూజిక్ వస్తుంది. అది చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ చేంజ్ మీద క్లిక్ చేయాలి. ఏదైనా మ్యూజిక్ కొత్తగా యాడ్ చేయాలనుకుంటే పైన ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. వాల్యూమ్ కూడా ఇక్కడే అడ్జస్ట్ చేసుకోవచ్చు. వాల్యూమ్ అవసరం లేకపోతే డిలీట్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేయగానే క్రోప్, ట్రిమ్, మ్యూజిక్ ఆన్ ఉంటుంది. క్రోప్ మీద క్లిక్ చేస్తే ఈ లోగోని మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేది ఎంత సెకండ్స్ డైరెక్షన్ వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇంట్రోని క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్న వాటర్ మార్క్ ని రిమూవ్ చేయాలంటే మనం అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. అయితే నేను అమౌంట్ లేకుండానే వాటర్ మార్క్ ని రిమూవ్ చేశాను. అది ఎలాగో నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చూపిస్తాను. ఈ వీడియోని సేవ్ చేయాలంటే పైన సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత 4 ఆప్షన్స్ లో ప్రో అని ఉండేవి మనం యూజ్ చేయలేము. దానికి పర్చేస్ చేయాలి. ఎస్డి వీడియో, నార్మల్ వీడియో అయితే సేవ్ చేసుకోవచ్చు. నేను ఎస్డి వీడియో మీద క్లిక్ చేశాను. 1 సెకండ్ టైం పడుతుంది. ఆ తర్వాత మనకి కొన్ని ఆప్షన్స్ వస్తాయి. అందులో లాస్ట్ షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ సెకండ్ ఆప్షన్ సేవ్ వీడియో ఉంది కదా, అది క్లిక్ చేస్తే చాలు వీడియో మన గ్యాలరీకి యాడ్ అయిపోతుంది. సో చూడండి, ఇక్కడ నా గ్యాలరీ చెక్ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా నేను క్రియేట్ చేసిన వీడియో అయితే యాడ్ అయిపోయింది. జస్ట్ ఈ వీడియోని మీకు ఎగ్జాంపుల్ గా మాత్రమే చూపించాను. ఇక్కడ చూడండి, ఈ ఇంట్రోని నేను ఇంతకు ముందే వాటర్ మార్క్ లేకుండా క్రియేట్ చేసుకున్నాను. సో మీరు కూడా ఇంట్రో క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఈ యాప్ లింక్ ని నేను డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. తప్పకుండా లింక్ ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.